వెల్కమ్ బ్యాక్ మై తమ్మీ ఫుల్ యమ్మీ ఫుడ్ ఛానల్ అండ్ డివోషనల్ లాగ్స్. ఈరోజు బుధవారం పశువుల సంతలో ఎస్ఆర్ఆర్ ఫౌండేషన్ చైర్మన్ మురంశెట్టి రాములు గారు మరియు గోసేవా పరిషత్ ఆధ్వర్యంలో పశువుల సంతలో మూగజీవుల రైతన్నలకు ముక్కంటి ప్రసాద వితరణ ప్రోగ్రాం చేయడం జరిగిందండి. ఎన్నో సేవలు చేసుకున్నాం, కానీ ఇలాంటి సేవ చేసుకోవడం మొదటిసారి. చాలా సంతోషంగా, చాలా అంటే చాలా సంతోషంగా ఈ సేవ చేసుకున్నామండి. రైతన్నలకు భోజనం పెట్టడం అంటే మనం తినే ప్రతి మెతుకు రైతు ఎన్నో రోజులు కష్టపడిందండి. అలాంటి రైతన్నకి మనం అనే వాళ్ళు పండించిన పంటనే వాళ్ళకే భోజనంగా పెట్టడం అది చాలా అదృష్టం కదండి. చాలా సంతోషపడ్డారు రైతన్నలు. చాలా టేస్టీగా ఉంది ప్రసాదం అని కూడా చెప్పారు. వ్యవసాయం అనే పదంలోనే సాయం ఉంది, అగ్రికల్చర్ అనే మాటలోనే కల్చర్ ఉంది. ప్రపంచానికి కల్చర్ని సాయం చేసే గుణాన్ని నేర్పిన ఒకే ఒక్క స్ఫూర్తి మన రైతన్న. రైతు 5,000 మట్టిలో వెళ్తేనే కదా మన 5,000 నోట్లోకి వెళ్తున్నాయి. పొద్దున్నే లేచి పొలంబాట పట్టి ఆరుగాలం శ్రమించి ఆకలి తీర్చేవాడే రైతన్న. రాజెప్పుడు రైతు అవ్వలేడు, కానీ రైతు ఎప్పుడు రాజే అండి. మన కరోనాలో లాక్డౌన్ చేసి ప్రతి సంస్థలు, స్కూళ్ళు, గవర్నమెంట్ ఆఫీసులు, ప్రైవేట్ ఆఫీసులు ప్రతి ఒక్కరు లాక్డౌన్ చేశారండి. మరి మన రైతన్న చేయలేదు కదా లాక్డౌన్. ఒక్కరోజు రైతన్న లాక్డౌన్ ప్రకటిస్తే ఇంతమంది జీవితాలు ప్రాబ్లంలో పడతాయండి. అలాంటి రైతన్నలకు మనం చాలా గౌరవించాలండి. నెలకి ఒక్కసారైనా ఇలాంటి సేవ చేసుకోండి. రైతన్నలకు భోజనం పెట్టే అదృష్టాన్ని మీరు పొందండి. గోమాతను రక్షిస్తేనే గోవు మనల్ని రక్షిస్తుందండి. గోమయం ఉత్పత్తులు వాడితే ఎంత అనేది గోమాతను రక్షిస్తే భూమాతను మనల్ని రక్షిస్తుందండి. ఇప్పుడు గోమయంతోనే రాఖీలు తయారు చేస్తున్నాడు ఎస్ఆర్ఆర్ ఫౌండేషన్ మురంశెట్టి రాములు బాపు గారు. పిడకలు, మన వినాయకుడు విగ్రహం, వినాయక చవితికి మనం పెట్టుకునే వినాయకుడి విగ్రహము, మనం రాఖీకి కట్టుకునే రాఖీ, అలాంటివన్నీ మనం చెట్లల్లో వేస్తే ఎరువులాగా కూడా పనిచేస్తాయండి. చెట్లు కూడా పచ్చగా ఉంటాయి. అందుకే గోమాతను రక్షిస్తే భూమాత మనల్ని రక్షిస్తుంది. గోమయం ఉత్పత్తులనే వాడండి. గోమయం ఉత్పత్తులనే మొత్తం వాడుకోండి ఇళ్ళల్లో. ఈరోజు సుదినం, ఎందుకంటే గోసేవా పరిషత్ ఆధ్వర్యంలో ఇదివరకు గతంలో కూడా ఏంటంటే ఇక్కడ ఎస్ఆర్ఆర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో మూగ జీవాల రైతులకు ముక్కంటి ప్రసాదం అనే నామకరణంతో ఇక్కడ రైతులకు అన్నదానం పెట్టడం జరిగింది. ఒక 5-6 నెలలు గ్యాప్ వచ్చింది. అదే గోసేవా పరిషత్ మహిళా మనులకు, ఎందుకంటే అమ్మనే రక్షించాలనే ఉద్దేశంతో గోసేవా పరిషత్ సమితి ఆధ్వర్యంలో ఈరోజు అన్నప్రసాద వితరణ కార్యక్రమం జరుగుతుంది. రాబోయే కాలంలో కూడా ఇంకా మంచి నిర్ణయాలు తీసుకొని ఈ గోసేవా పరిషత్తు ఆధ్వర్యంలో చేయాలనే ఉద్దేశం. ప్రతి ఒక్క వస్తువు కూడా గోమయంతోనే వాడాలని, ఇప్పుడు రాబోయే కాలంలో కూడా గోమయం రాఖీలు తయారవుతున్నాయి. కాబట్టి ఇప్పుడు రేపు రాబోయే రాఖీ పౌర్ణమి సందర్భంగా గోమయ రాఖీలు వాడాలని కోరుకుంటూ, అలాగే ఈ గో సభ్యులపైన మీ అందరి జీవనం ఉండాలని ఆ యొక్క వెంకటేశ్వరం ప్రార్థిస్తున్నాను. జై గోమాత. ఓం నమో వెంకటేశ్వర. మరియు గోసేవా సమితి పరిషత్ ఆధ్వర్యంలో పశువుల సంతలో భోజనాలు పెట్టడం జరిగింది. గోసేవా పరిషత్ ఆధ్వర్యంలో మూగ జీవాలు అయితే ముక్కంటి ప్రసాదం